ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఈ వారము ఒక కీ డేటా వచ్చింది. అదేంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 2.1 ఇది నియర్లీ 30 to 40 ఇయర్స్లో లోయెస్ట్ నంబర్. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఇంత తక్కువ ఉండడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందంటే మార్కెట్లో వస్తువుల రేట్లు తక్కువ ఉన్నట్టు, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతగా పెరగకపోవడం అనడం అనేది సినానిమస్. బట్ ఈ 2.1 ఇంకొకటి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటే, అంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అవుతుందో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మనము డిమాండ్ పెంచడానికి వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎఫ్డీల కన్నా కూడా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి జాబ్స్ క్రియేట్ చేయడానికి కానీ, బిజినెస్లో వాడుకోవడానికి కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడానికి వడ్డీ రేట్లు తగ్గిస్తే లోన్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో ఆర్బీఐ యూజువల్లీ ద్రవ్యోల్బణం అనేది చాలా బేసిక్ ఫిగరు. దాన్ని బట్టే చాలా యొక్క పాలసీలు కానీ, మన ఇంట్రెస్ట్ రేట్స్, మార్కెట్ పర్ఫార్మెన్సెస్ కూడా డిటర్మైన్ అవుతాయన్నమాట. బట్ నిజంగానే ఈ 2.1% మనకు సంతోషకరమా? దాని నుంచి మనం నిజంగానే 2.1 మనము రోజువారీ చూస్తున్న ఖర్చులు అలాగే ఉన్నాయా? ఈ ఇన్ఫ్లేషన్లో ఏది మ్యాటర్ అవుతుంది అనేది ఒక కొంచెం ఈ డిస్కషన్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక నంబర్ ఉంటుంది. ఆ కోర్ ఇన్ఫ్లేషన్ మాత్రం 2.1 కాదు, 4.6% అనమాట. అది మనము తెలుసుకుంటే నిజంగానే ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుందని తెలుస్తుంది. సో మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అది ఎలా డిఫర్ అవుతుంది ఈ 2.1 నంబర్ నుంచి అనేది తెలుసుకుందాం. సో మనం కోర్ ఇన్ఫ్లేషన్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే కొన్ని బాస్కెట్స్, అంటే కొన్ని రకాల వస్తువులు, కొన్ని రకాల ఉత్పత్తులు కానీ, సర్వీసెస్ కానీ రెండు కూడా వాటిని కలిపి మనం రెగ్యులర్గా వాడే వస్తువులు ఏమంటారు, ఎగ్జాంపుల్ ఫుడ్డే అనుకోండి, ఫ్యూయలే అనుకోండి, హౌసింగే అనుకోండి, క్లోదింగే అనుకోండి, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటినీ కలుపుకొని సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది రిపోర్ట్ చేసేప్పుడు న్యూస్ హెడ్లైన్ లాగా వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఆ హెడ్లైన్ ఇన్ఫ్లేషనే 2.1% నౌ. ఓకే, సో ఇది న్యూస్ హెడ్లైన్స్ అవుతుంది కాబట్టి, అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు, దీన్ని 2.1%. బట్ కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అందులో సిపిఐ ఇన్ఫ్లేషన్లోని ఫుడ్, ఎనర్జీ ప్రైజెస్ని పక్కన పెడతాము. అవి రెండు లేకుండా ఉండే ఫిగర్ని, మొత్తం ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి, బట్ అందులో ఫుడ్ ప్రైజెస్ని, ఎనర్జీ ప్రైస్ ఇంక్రీజెస్ని తీసేస్తే వచ్చే ఫిగర్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. మనము ఇది ఎందుకు తీస్తాము అంటే, మీరు చూసుకుంటే ఇప్పుడు తక్కువ ఉండడానికి కారణం ఫుడ్ ప్రైజెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, స్టేబుల్గా ఉన్నాయి. ఫ్యూయల్ ప్రైజెస్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా సేమ్ మోరార్లెస్ సేమ్ రేట్లో ఉన్నాయి, సో పెరగలేదు. అందుకోసమే ఇన్ఫ్లేషన్ నెంబర్ తక్కువగా వచ్చింది. వెరాజ్ ఏమైనా యుద్ధాలు కానీ, అన్సర్టెనిటీస్ ఉంటే ఇవి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడు వొలటిలిటీగా ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. బట్ ఏంటంటే మనం ఫుడ్, ఎనర్జీ ప్రైజెస్ని ఎక్స్క్లూజ్ చేయడం వల్ల కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మోర్ రియలిస్టిక్ ఫిగర్ బయట మనకున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్కి చూసుకుంటే. సో ఎగ్జాంపుల్, కోర్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 4.6% ఉంది. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు ఇది ఇయర్ ఆన్ బేసిస్ కూడా చూసుకుంటే జూన్ 2004 నుంచి 2005 వరకు, అంటే 1 ఇయర్లో ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ సిపిఐ ఏదైతుందో 2.1% వచ్చింది. మనం ఈ టైంలో ఫుడ్ ప్రైజెస్ ఏవైతే కూల్ అయ్యాయి, తగ్గిపోయాయి. అట్లాగే మనము వెజిటేబుల్స్ కూడా, పల్సెస్ కూడా మధ్యలో పెరిగిన దానికన్నా చాలా తగ్గిపోయాయి. నియర్లీ వెజిటేబుల్స్ 19% యావరేజ్గా, పల్సెస్ 11.76% తగ్గింది. అండ్ వీటి వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది లోవర్గా ఉంది. బట్ ఇదైతే ఇంట్రెస్ట్ రేట్ డిటర్మైన్ అయ్యేది ఈ ఇంట్రెస్ట్ 2.1 పైనే. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ లో ఏంటంటే యూజువల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా లో అవుతాయి. సో
ఎందుకంటే బారోయింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది, స్పెండింగ్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది అనమాట. సో ఈ కేసులో ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో కోర్ ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ అవ్వదు. సో మనం అంతగా సంతోషపడాల్సిన అవసరం లేదు. కోర్ ఇన్ఫ్లేషన్ 4.6 ఉంది. యాక్చువల్లీ కొన్ని సెక్టార్స్లో మనకి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, వెదర్ ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్ కేర్ అనుకోండి, మల్టిపుల్ సెక్టర్లో అవి ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో క్యాల్కులేట్ అవ్వట్లేదు కాబట్టి మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తూ ఉంది. సో మన ఈ నంబర్ చూస్తే మనకు ఒక్కోసారి బాధేస్తుంది, ఏంటి గవర్నమెంట్ నంబర్ మనం నమ్మచ్చా లేదా అనే క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటాము. బట్ ఈ సిపిఐలో కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్లో. ఆ ఫ్యాక్టర్స్ మేజర్గా మార్కెట్ని డ్రైవ్ చేస్తాయి కాబట్టి మనం నమ్మక తప్పదు. బట్ అదర్వైజ్ మనం చూసుకుంటా ఉంటే మాత్రం కంపల్సరీ ఇన్ఫ్లేషన్ అనేది నంబర్ మచ్ హయ్యర్ ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ 4.6 దగ్గర ఉంది, విచ్ రియలీ మ్యాటర్స్ మోర్ దాన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఓన్లీ మ్యాక్రో ఎకానమీ లో ఒక టూల్ మాత్రమే, ఆర్బీఐ వాడే టూలు. ఆ నంబర్ని బట్టి వాటి కొన్ని పాలసీ చేంజెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ ఇన్ఫ్లేషన్ నంబర్ని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకొని తక్కువగా ఉందని నమ్మకుండా కొంచెం, అంటే దో ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఉన్నా సరే పాలసీ మేకింగ్కి తప్ప యాక్చువల్ రోజువారీ వాటిల్లో మాత్రం అంత ఎఫెక్ట్ మనకి కనబడలేదు అనేది మాత్రం సత్యం. అందుకోసమే ఈ ఇన్ఫ్లేషన్ నంబర్స్ కూడా మార్కెట్స్ ఎక్కువగా రియాక్ట్ కూడా అవ్వలేదు. అంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందని చెప్పేసి మార్కెట్స్ కూడా ఓవర్ హైప్ అవ్వలేదు. సో అందుకే యూజువలీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫిగర్. మనం అమెరికన్ మార్కెట్స్లో తీసుకున్నా కానీ మన లాస్ట్ వీక్ అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ నంబర్స్ వచ్చాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, మనకు తగ్గింది, అక్కడ పెరిగింది. అందుకోసమే కొన్ని రోజులు అక్కడ వడ్డీ రేట్లు తగ్గించకుండా ఆపుదామని అక్కడి అమెరికన్ ఫెడ్ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ ఇన్ఫ్లేషన్ నంబర్స్ ఇంకొక రీజన్ ఇది తగ్గడానికి మనకి అంటే ఏంటంటే లోవర్ బేస్ కూడా అనమాట. సో హోప్ఫుల్లీ లాస్ట్ ఇయర్ బేస్ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి చూసుకుంటే మచ్ మోర్ అక్యురేట్ డేటా రావచ్చు. దాన్ని మళ్ళీ మనం కూడా ఇన్ఫ్లేషన్ నమ్మే పరిస్థితులు రావాలి అంటే మాత్రం టైం పడుతుంది. సో ఎవరైతే సర్ప్రైజ్ అయ్యారో ఇంత నంబర్ నిజంగానే ఇది నిజం కాదు అన్న వాళ్ళతో నేను ఏకీభవిస్తాను. బయట జరుగుతున్న ఇన్ఫ్లేషన్కి ఈ వచ్చిన నంబర్కి మాత్రం ఎటువంటి పోలిక లేదు. ఇది ఓన్లీ ఒక ఆర్బీఐ తన పాలసీ కోసం తప్పించి ఇది రియాలిటీని మాత్రం క్యాప్చర్ చేయట్లేదు అని ఎవరైతే అందరూ అనుకుంటున్నారో ఐ ఆల్సో బిలీవ్ సేమ్. సో హోప్ఫుల్లీ ఇది నంబర్ ఫ్యూచర్లో ఒక కరెక్ట్ రిఫ్లెక్షన్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కోమల్ పచ్చు సైనింగ్ ఆఫ్.